ఐపీఓలో మనము ఏ విభాగానికి చెందుతాము? అసలు ఎన్ని విభాగాలు ఉంటాయి? ఇన్వెస్టర్లను ఎందుకు విభాగాలుగా విభజన చేశారు? ఐపీఓలో ఇన్వెస్టర్ల విభాగాలు మరియు వారి యొక్క లక్ష్యాలను ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే వీడియో స్టార్ట్ చేద్దాం. ఐపీఓలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొన్ని విభజనల రూపంలో బిడ్డింగ్ చేసేందుకు పెట్టుబడిదారులకు అవకాశం ఉంటుంది. ప్రతి ఇన్వెస్టర్కు మినిమం నుండి మ్యాక్సిమం పెట్టుబడులు అనే పరిమితులు కలిగి ఉంటారు. మొదటగా ఐపీఓలో బిడ్డింగ్ చేయుటకు ఇన్వెస్టర్లను ఎందుకు విభజన చేశారో తెలుసుకుందాం. ఐపీఓ ద్వారా కంపెనీలు నిధులను సేకరించేటప్పుడు ఇన్వెస్టర్ల మధ్య సమతుల్యతను మరియు మార్కెట్ స్థిరత్వాన్ని పొందడం చాలా కీలకం. ఇన్వెస్టర్ల విభజన సెబీ ద్వారా నిర్ణయించబడింది. ఈ విభజన మార్కెట్లో న్యాయమైన పద్ధతిని తీసుకురావడానికి మరియు వివిధ రకాల పెట్టుబడిదారుల అవసరాలను అందించడంలో సహాయపడుతుంది. స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తం పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఆర్థిక సంస్థల వరకు అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ముఖ్య ఉద్దేశం. చిన్న మొత్తం పెట్టుబడిదారులకు మరియు పెద్ద పెట్టుబడిదారుల మధ్య దుర్వినియోగాలను నివారించడంలో ఇది సహాయపడుతుంది. పెద్ద పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో ఐపీఓకు ముందు నమ్మకాన్ని పెంచి మార్కెట్లో స్థిరత్వం తీసుకురావడానికి ఈ విభజన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వివిధ రకాల ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఐపీఓ పట్ల నమ్మకాన్ని పెంచుతుంది. ఐపీఓ ప్రక్రియలో న్యాయమైన మరియు పారదర్శక వ్యవస్థ కోసం సెబీ ఈ విధమైన కేటాయింపు విధానాన్ని తీసుకువచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ప్రతి ఐపీఓలో ఇన్వెస్టర్ల విభజన అనేది తప్పనిసరి. పెద్ద ఇన్వెస్టర్లు షేర్లను పూర్తిగా కొనుగోలు చేసి చిన్న ఇన్వెస్టర్లకు అందకుండా చేయడాన్ని నివారించేందుకు మరియు మార్కెట్ దుర్వినియోగం నివారించేందుకు సెబీ ఈ విభజనను తీసుకువచ్చింది. కంపెనీ అవసరానికి అనుగుణంగా వివిధ రకాల పెట్టుబడిదారుల నుండి నిధులు సేకరించడానికి ప్రతి విభజనకు పరిమితులను పెట్టడం జరిగింది. ఐపీఓలో ఇన్వెస్టర్ల రకాలను చూద్దాం. ఐపీఓలో మొత్తం 4 ప్రధాన రకాలుగా విభజన చేయడం జరిగింది. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్, యాంకర్ ఇన్వెస్టర్స్. ముందుగా రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అనేది తెలుసుకుందాం. ఈ కేటగిరీలో సాధారణ వ్యక్తులు, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. 2 లక్షల రూపాయల లోపు రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులను పెట్టగలరు. ఐపీఓ బిడ్డింగ్ కొరకు ఈ కేటగిరీలో 10% నుండి 35% వరకు షేర్లు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయబడతాయి. స్టాక్ మార్కెట్ గురించి ప్రాథమిక జ్ఞానం ఉన్నవారు లేదా కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్టర్లు రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ కేటగిరీలో ఉంటారు. డీమ్యాట్ అకౌంట్ అనగా గ్రో, జెరోదా, ఏంజల్ వన్ వంటి బ్రోకరేజ్ అకౌంట్ల ద్వారా ఒక ఐపీఓలో బిడ్ చేస్తే మీరు రిటైల్ కేటగిరీలోకి వస్తారు. ఒక కంపెనీ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్స్ కోసం 10% నుండి 35% వరకు షేర్లను సెబీ నిబంధనల ప్రకారం రిజర్వ్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో పెద్ద సంఖ్యలో రిటైల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. వీరు కంపెనీకి విస్తృతమైన పబ్లిక్ సపోర్టర్గా ఉంటారు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గురించి తెలుసుకుందాం. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే రిటైల్ ఇన్వెస్టర్ల కంటే ఎక్కువ పెట్టుబడి అనగా 2 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు అని అర్థం. వీరిని హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్ అని కూడా అంటారు లేదా చిన్న ఆర్థిక సంస్థలు అని కూడా పిలుస్తారు. వీరికి ఐపీఓలో 15% షేర్లు రిజర్వ్ చేయబడి ఉంటాయి. ఒక వ్యక్తి 2 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి ఐపీఓలో బిడ్ చేస్తే అతను రిటైల్ ఇన్వెస్టర్ కేటగిరీలో కాకుండా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలోకి వస్తారు. ఈ కేటగిరీలోని ఇన్వెస్టర్స్ ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఐపీఓలో స్ట్రాంగ్ డిమాండ్ను క్రియేట్ చేస్తారు. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే అర్హత కలిగిన పెద్ద సంస్థలు అని అర్థం. క్యూఐబి అంటే బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, విదేశీ పెట్టుబడిదారులు, పెన్షన్ ఫండ్స్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఇతర పెద్ద సంస్థలు అన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఐపీఓలో క్యూఐబీలకు 50% షేర్లు రిజర్వ్ చేయబడి ఉంటాయి. కంపెనీకి భారీ స్థాయిలో పెట్టుబడులను అందించి ఐపీఓ స్థిరత్వాన్ని కల్పిస్తారు. క్యూఐబీలు మిగిలిన ఇన్వెస్టర్ల కంటే ముందుగానే భారీ స్థాయిలో పెట్టుబడులు పెడతారు. క్యూఐబీలు పెట్టుబడి పెట్టే ముందు కంపెనీని విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు. యాంకర్ ఇన్వెస్టర్స్ గురించి తెలుసుకుందాం.
యాంకర్ ఇన్వెస్టర్స్ అంటే ఐపీఓలో పెట్టుబడి పెట్టే పెద్ద సంస్థలు. వీరు ఐపీఓ ప్రారంభానికి ఒకరోజు ముందుగానే బిడ్డింగ్ చేసే ప్రత్యేక అవకాశమును కలిగి ఉంటారు. వీరిని ప్రీ ఐపీఓ పెద్ద పెట్టుబడిదారులు అని కూడా పిలుస్తారు. యాంకర్ ఇన్వెస్టర్లు క్యూఐబి కేటగిరీ 50% నుండి 30% వరకు రిజర్వ్ చేయబడి ఉంటారు. మొత్తం ఐపీఓలో 15% వరకు కేటాయింపులు ఉంటాయి. ప్రత్యేకంగా కాకుండా క్యూఐబిలోనే, అనగా క్యూఐబికి రిజర్వ్ చేసిన 50%లో నుండి మాత్రమే 30% యాంకర్ ఇన్వెస్టర్స్ ఉంటారు. మిగిలిన 20% ఇతర సంస్థలను కలిగి ఉంటుంది. యాంకర్ ఇన్వెస్టర్లు మిగిలిన ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని కలిగించే పాత్రను పోషిస్తారు. యాంకర్ ఇన్వెస్టర్స్ లేని ఐపీఓలలో క్యూఐబీలు 50% మొత్తాన్ని కేటాయింపు పొందుతాయి. యాంకర్ ఇన్వెస్టర్లు ఈరోజు పెట్టుబడిని పెట్టి వెంటనే విక్రయించాలనుకుంటే విక్రయించడం జరగదు. వీరికి లాకిన్ పీరియడ్ ఉంటుంది. చివరగా 4 రకాల విభాగాల గురించి ముఖ్యమైన అంశాలను చూద్దాము. రిటైల్ ఇన్వెస్టర్స్, వీరు 10% నుంచి 35% రిజర్వ్ చేయబడి ఉంటారు. 2 లక్షల లోపు పెట్టుబడి పెట్టే చిన్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వీరు 15% రిజర్వ్ చేయబడి 2 లక్షల కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు. క్యూఐబి 50% రిజర్వేషన్ చేయబడిన బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్లు, ఎఫ్ఐఐ మొదలగు పెద్ద పెద్ద సంస్థల వారు. యాంకర్ ఇన్వెస్టర్స్ క్యూఐబిలో 30% వరకు రిజర్వ్ చేయబడిన ప్రీ ఐపీఓ పెట్టుబడిదారులు. ఈ విభజన మార్కెట్ స్థిరత్వానికి, అన్ని రకాల ఇన్వెస్టర్లకు సమాన అవకాశాలను అందించడానికి సేబీ రూపొందించింది. సేబీ విధించిన ఈ విభజన కంపెనీలకు నిధుల సేకరణను సులభతరం చేస్తుంది మరియు స్టాక్ మార్కెట్లో న్యాయమైన వ్యవస్థను నిర్వహిస్తుంది. ఇది చిన్న మరియు పెద్ద ఇన్వెస్టర్లకు సమాన అవకాశాలను కల్పించి ఐపీఓ విజయవంతంగా జరిగేలా చేస్తుంది. ఈ వీడియోలో 4 రకాల ఇన్వెస్టర్ల విభాగాల గురించి ప్రాథమిక వివరాలను తెలుసుకున్నారని భావిస్తున్నాను. 4 కేటగిరీల గురించి, ప్రతి కేటగిరీకి చెందిన ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్డ్ లెవెల్ డేటాను మన ఐపీఓ సిరీస్ 2లో తెలుసుకుందాం. ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఐపీఓ అకాడమీ తెలుగు ఛానల్ ద్వారా ఐపీఓలలో పెట్టుబడుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.